హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కార్ఖానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ లోకేష్ కనకరాజ్ అండ్ వామిక గబ్బి నటించిన డీసీ. డీసీ అంటే ఏమీ లేదండి, దేవదాస్ అండ్ చంద్ర వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ గ్యాంగ్స్టార్ ఫిల్మ్స్ నచ్చిన వాళ్ళందరికీ ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీలో చాలా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయన్నమాట. ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది, అలాగే ఒక మంచి లవ్ ట్రాక్ ఉంది. ఆ లవ్ ట్రాక్ కూడా చాలా ఫ్రెష్గా కొత్తగా ఉంది. అండ్ అలానే రివెంజ్ డ్రామా ఉంది, అలాగే గ్యాంగ్స్టార్ స్టోరీ ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ మూవీలో మెయిన్ హైలైట్స్ చెప్పాలంటే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. మూవీని ప్రతి సీన్లో మనకి మ్యూజికల్గా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ బ్లాక్, ప్రతి సీన్ మ్యూజిక్ 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 చాలా ఎలివేషన్స్ ఇచ్చి చాలా బాగా నేర్పారు. అండ్ ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే లోకేష్ కనకరాజ్ యాక్టింగ్ అయితే చాలా సీరియస్ టోన్లో ఉంటుంది. ఇంటెన్స్లో చాలా బాగా నటించారు. అండ్ హీరోయిన్ వామిక గబ్బి కూడా చాలా బాగా నటించారు. వీళ్ళిద్దరు అనమాట మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ. అండ్ అనిరుద్ధ్ కూడా. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే అరుణ్ మార్తే. ఈయన ఇంతకు ముందు క్యాప్టెన్ మిల్లర్ అనే మూవీ తీశారనమాట ధనుష్తో. అది ఓకే ఓకే అనిపించింది, కానీ ఈ మూవీలో డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే, ఆ లేయర్స్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ టిపికల్ తమిళ్ ఫిలిం. అండ్ చాలా చోట్ల ఫైట్ సీన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. సీన్స్ కూడా చాలా న్యాచురల్గా తీశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనకి అంతా నేచురల్గా, నో గ్రాఫిక్స్ అండ్ ఒరిజినల్ సీన్స్ లొకేషన్స్లో తీశారు. అండ్ గ్యాంగ్స్టర్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. గ్యాంగ్స్టర్ మూవీ లవర్స్ అందరికీ ఈ మూవీ అయితే ఒక డిఫరెంట్ టోన్ సెట్ వస్తుంది. అండ్ మీరైతే మంచి మ్యూజిక్ సౌండ్ థియేటర్లో అయితే చూడండి, ఎందుకంటే ఈ మూవీకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 2 సీన్స్లో అయితే మీకు పక్కా గూస్ బంప్స్ వస్తాయి. అండ్ మీరు కూడా ఈ మూవీ చూసి కమెంట్ చేయండి ఎలా ఉందో.